గాజువాక నియోజకవర్గానికి వెళ్ళా. ఆ నియోజకవర్గానికి వెళ్ళి అన్నగారితో కార్యకర్తలు సమావేశం అయిన తర్వాత అన్నగారితో కూర్చుని అన్న మీరందరూ మాకు ఒకటి నేర్పించాలన్న. ఏంటది అన్నాడు. ఎప్పుడు నవ్వుతూ ఎలా ఉంటారు మీరు అని అడిగారు. ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూ ఉంటారు, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నవ్వుతూనే ఉంటారు, చివరికి మేము మిమ్మల్ని గట్టిగా ప్రశ్నించినా నవ్వుతూనే సమాధానం చెప్తారు. ఆ నవ్వు ఇక్కడ ఉన్న 1000 మంది మనందరం నేర్చుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. మన అధ్యక్షులే ఒక ఉదాహరణ. ఒక డివిజన్ అధ్యక్షుడి దగ్గర నుంచి ఈరోజు మనందరికీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా దశాదిశ నిర్దేశన ఇస్తున్నారు. ఇది మన పార్టీ గొప్పతనం. అన్న ఒక మాట చెప్తూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం బాగా కష్టపడతాం, అహర్నిశలు పోరాడతాం, కేసులు పెట్టించుకుంటాం, తన్నులు తింటాం, అధికారం వస్తుంది. దాని తర్వాత మనకు ఒక జబ్బు వస్తుందండి. కోవిడ్ కన్నా ప్రమాదమైన జబ్బు అండి అది. కోవిడ్ కన్నా ప్రమాదమైన జబ్బు అది. ఆ జబ్బు పేరేంటో తెలుసా? గట్టిగా చెప్పండి. అలక. అలుగుతాం, ఇంట్లో పడుకుంటాం. నష్టపోయేది ఎవరు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, మనం. మన 5 సంవత్సరాలు నరకం అనుభవించాం. 5 సంవత్సరాలు కేసులు పెట్టించుకున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. గత 5 సంవత్సరాల్లో ఎవరిపైన అయితే కేసులు పడినా ఒకసారి చేతులు పైకెత్తండి. సగం పైన ఉన్నారు, చేతుల కింద పెట్టండి. అటెంప్ట్ మర్డర్ చేతుల కింద పెట్టండి స్వామి, ప్రశ్న అడగలేదు ఇంకా. అటెంప్ట్ మర్డర్ కేసు ఉన్నవారు చేతుల పైకెత్తండి. ఓకే. ఎస్సీ ఎస్టీ చేతులు దింపండి. ఎస్సీ ఆగండి పని, ఇంకే చెప్పలేదు. రాజుగారు ఆగండి, ఒక 2 నిమిషాలు ఓపిక పెట్టండి, రెడీగా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ కేసు పడిన వాళ్ళు చేతుల పైకెత్తండి. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. రాజుగారు, ఎంఎస్ రాజుగారి పైన, మన హోంమంత్రి అనిత గారి పైన, ఆనాడు దళితులకు జరుగుతున్న అన్యాయం పైన పోరాడినందుకు వాళ్ళపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టే రోజులు. ఎంత అన్యాయం చూడండి. అంటే అలక వల్ల మనం ఎంత నష్టపోతామో మనందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. సో అలిగేదానికి లేదు. ఇది మన పార్టీ. మనం అనుకున్నన్నీ జరగపోవచ్చు, కానీ పోరాడాలి. నేను ఇప్పుడు కూడా పోరాడతాను. పెద్దలు తెలుసు పల్లా గారికి, అహర్నిశలు పార్టీలో పోరాడతా, మార్పు తీసుకొచ్చడానికి పోరాడతా. నేను ఏది వదిలిపెట్టాను. అట్లనే మీరు మాట్లాడాలి, 4 గోడల మధ్యలో డిస్కషన్ జరగాలి. బయటికి వెళ్ళినప్పుడు ఒకే నినాదం పైన ఉండాలి, అది జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. మనం చూసాం గుజరాత్లో 30 ఏళ్ళు ఒకే ప్రభుత్వం నడుస్తుంది, మధ్యప్రదేశ్లో ఒకే ప్రభుత్వం నడుస్తుంది, ఒరిస్సాలో కూడా మొన్నటి వరకు ఒకే ప్రభుత్వం నడిచింది. ఎంత అద్భుతంగా అభివృద్ధి చేసుకుని వాళ్ళు ముందరికి వెళ్తున్నారు. ఇది నాకు అన్న సమానమైన పవనన్న కూడా పదే పదే చెప్తున్నారు. కనీసం 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వ అధికారులు ఉండాలి, కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆయన కూడా చెప్తున్నారు. కలిసికట్టుగా 3 పార్టీలు మనందరం ముందరికి వెళ్ళాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. కూటమి అన్నప్పుడు 3 పార్టీల కలయిక. తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ కలయిక అన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, విభేదాలు వస్తాయి, కాదని నేను అనట్లా. ఇంట్లో మేము 5గురం, చిన్న చిన్న విభేదాలు మాకు ఉంటాయండి, లేకుండా పోవు. కానీ పెద్దరికంగా బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుని అందరినీ కూర్చోబెట్టి సమస్యను పరిష్కరిస్తారు. మళ్ళీ నిర్ణయం తీసుకుంటే ఆ ఇంట్లో కూడా మేము ఎవరో మాట్లాడం. అదేవిధంగా ఇక్కడున్న పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. మీ పైన బాధ్యత ఉంది. కూటమిలో వస్తున్న చిన్న చిన్న సమస్యలు, విభేదాలు ఏమున్నా కూడా వాళ్ళ పార్టీ నాయకుల్ని పిలవాలి, కూర్చోబెట్టాలి, ఆ సమస్యలు మీరు పరిష్కరించాలి. మీరు చేయని అంటే మీతో కొన్ని సమస్యలు అన్నీ మీరు చేయలేకపోవచ్చు. జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఉన్నారు, దాని తర్వాత నేను కూడా ఇన్వాల్వ్ అవుతా. కానీ మనకి విడాకులు లేవు, క్రాస్ ఫైర్ లేవు, కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలని ఈ సభాముఖం ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరు నేను కోరుతున్నాం. మనందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పార్టీ పేజీల పేరుతో
పార్టీల మధ్యన విభేదాలు సృష్టించడానికి వైకాపా నాయకులు ప్రయత్నిస్తారు. ఆవేశం అవసరంలా ఓర్పు సహనంతో ఆలోచించి మనందరం నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే సరైన నిర్ణయం మనందరం తీసుకోగలుగుతాం. ఇక్కడున్నా మిమ్మల్ని అందరూ విషయం కోరుతున్నా. 175 నియోజకవర్గాల నుంచి ఇక్కడ ప్రతినిధులు ఉన్నారు. పార్లమెంట్ కమిటీలో మీరందరూ ఉన్నారు. మీ నియోజకవర్గంలో ఏమైనా సమస్య ఉంటే కంపల్సరీగా గ్రామ పార్టీ అధ్యక్షుడి పైన బాధ్యత ఉంది, క్లస్టర్ యూనిట్ బూత్ పైన బాధ్యత ఉంది, మండల పార్టీ అధ్యక్షుల పైన బాధ్యత ఉంది, నియోజకవర్గంలో ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జ్ పైన బాధ్యత ఉంది. వాళ్ళతో అవ్వకపోతే పార్లమెంట్ పార్టీ అధ్యక్షుల పైన బాధ్యత ఉంది. వాళ్ళు సమస్యలు పరిష్కరించాలి. నేను మీకోసం పనిచేసానికి సిద్ధంగా ఉన్నా, చేయను నేను అనట్లా. కానీ ఈ మధ్య నేను ఒక కొత్త ట్రెండ్ కనపడుతుంది. వ్యవస్థలో పనిచేస్తాం మానేసి వ్యక్తుల పైన ఆధారపడుతున్నాం. దానివల్ల నష్టపోతుంది మన పార్టీ. ఈ భూమి పైన మనందరం శాశ్వతం కాదండి. ఈ భూమి పైన లోకేష్ శాశ్వతం కాదు. తెలుగుదేశం పార్టీ అనేది శాశ్వతం. ఒక వ్యవస్థ కింద మనందరం నడవాల్సిన అవసరం ఉంది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ ట్రైనింగ్ ప్రోగ్రాం అధ్యక్షులు రివ్యూ చేశారు. రివ్యూ చేసి బాబు గారితో దగ్గర నుంచి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, చాలా కష్టమైన పని అండి, అంత పని చేస్తాం, తేలికైన పని కానే కాదు. నాకు 2 తోపీలని, ఒకటి ప్రభుత్వంలో చేయాలా, ఇంకోటి పార్టీలో చేయాలా. ఇంకా నా పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. అందరూ బాగా చిక్కిపోయారంటే ఆ దెబ్బకే చిక్కిపోయారా నైనా. కానీ ఆయన కింద పని చేస్తాం, ఆయనతో పని చేస్తాం, ఒక తృప్తి కలుగుతుంది. ఎందుకంటే అహర్నిశలైన ఛాలెంజ్ చేస్తారు, పనిచేసే వాళ్ళకి ఎక్కువ పని ఆయన పెడతారు. సో నిన్న రివ్యూలో మాట్లాడుతూ నేను అమాయకంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక ప్రశ్న అడిగా. సార్, నేను పార్టీలోకి వచ్చి క్రియాశీలకంగా పార్టీలో వచ్చి 13 సంవత్సరాలు అయింది. అంటే 2013లో వచ్చాను, 13 సంవత్సరాలు పార్టీలో ఉన్నాను సార్. కానీ ఏనాడు పార్లమెంట్ పార్టీ కానీ ఆనాడు జిల్లా కమిటీని మీరు ఇట్లా పిలిపించి ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టినట్టు నాకు గుర్తులేదు. ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి ఎన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు సార్ అని అడిగినప్పుడు ఆయన అట్లా ఆలోచించి కనీసం 2 దశాబ్దాలు అయిందని ఆయన చెప్తాం జరిగింది. ఎందుకు మీ అందరికీ చెప్తున్నానంటే పార్టీ వ్యవస్థని బలోపేతం చేసేదానికే మేము అందరం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ చాలామంది నన్ను కలిసినప్పుడు ఫోటోలు దిగినప్పుడు ఒక 5 సెకండ్లో, ఒక 20 సెకండ్లు, 30 సెకండ్లు మీ సమస్య కూడా నాకు చెప్పారు. దాంట్లో ఎక్కువ శాతం మంది నాకు చెప్పింది కూడా, కొంతమంది అధికారులు మేము కలిసినప్పుడు వాళ్ళు సరిగ్గా మమ్మల్ని గౌరవించట్లేదు, మేము చెప్పింది సరిగ్గా చేయట్లేదు, ఇచ్చింది తీసుకోమనండి, మెరిట్ ఉంటే చేయొచ్చు, లేకపోతే పర్వాలేదని చెప్తాం జరిగింది. అలాంటివన్నీ కరెక్ట్ చేసేదానికే పార్టీ వ్యవస్థని బలోపేతం చేసి ఆ వ్యవస్థని కూడా నడిపించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖ నేను హామీ ఇస్తున్నాను.